హై గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి మనం అడోబ్ ప్రీమియర్లో కర్వ్స్, ఆర్జీబీ కర్వ్స్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా కలర్ కరెక్షన్లో చాలా ఇంపార్టెంట్ రూల్ ఉంటుంది వీటికి. సో అలాగే ప్రతిదీ మనకి కలర్ కరెక్షన్ చేసేటప్పుడు ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి మనము అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి కాబట్టి, అలాగే ఈరోజు కర్వ్స్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే, మన కర్వ్స్కి ముందు మనం బేసిక్స్ కరెక్షన్లో లైట్ ఉంది కదా, లైట్లో మనకి ఎక్స్పోజ్, నెక్స్ట్ కాంట్రాస్ట్, హైలైట్స్, షాడోస్, వైట్స్, బ్లాక్స్ అనేవి కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఇందులో మనం ఒక క్లిప్ని సెలెక్ట్ చేసుకొని లైటింగ్ పెంచుకోవచ్చు, కాంట్రాస్ట్ పెంచవచ్చు. సో మనం ఇలా అడ్జస్ట్మెంట్ అనేది పెంచుకుంటాం. ఓకే, లైటింగ్ పెంచడం వల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న ఏదైతే స్కై వైట్ కలర్ ఉందో దాన్ని బట్టి మొత్తం లైటింగ్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది. ఓకే, సో అండ్ అలాగే మనకి కర్వ్స్లో ఇప్పుడు ఏదైతే ఉందో కర్వ్స్లో ఆర్జీబీ కలర్స్ అనేవి ఉంటాయి, రెడ్, బ్లూ, గ్రీన్. ఓకే, ఆర్జీబీ అంటే రెడ్, బ్లూ, గ్రీన్. సో ఇందులో మనకి వైట్ కలర్ వచ్చేసి, సో ఇందులో మనకి ఇక్కడ లైటింగ్కి ఏంటి డిఫరెన్స్ అనేది మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ నేను చూసారు కదా, మొత్తం వైట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఏదైతే స్కై ఉందో అది మొత్తం హైలైట్ అయిపోతుంది. సో వైట్ కలర్ ఏదైతే ఉందో అది హైలైట్ అవుతుంది. అండ్ అలాగే ఏదైతే డార్క్నెస్ ఉందో ఆ డార్క్నెస్ అంతా మొత్తం డార్క్నెస్ అనేది తీసుకొచ్చేస్తుంది, మొత్తం బ్లాక్ అయిపోతుంది. సో ఇలా. ఓకే, అదే ఈక్వల్గా తీసుకెళ్ళడం వల్ల సో వీడియో అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. ఓకే, సో హైలైట్స్ ఇక్కడ లైటింగ్ వస్తుంది, కాకపోతే ఇక్కడ మనకి లైటింగ్ అనేది హెవీగా ఉండడం వల్ల సో హెవీ అయిపోతుంది. ఓకే, సేమ్ ఇక్కడ ఇది అంతే. సో ఎక్స్పోజ్ చేసేటప్పుడు కూడా అలాగే ఉంటుంది మనకి. సో ఇక్కడ ఏంటంటే ఈక్వల్గా వెళ్తుంది కదా, సేమ్ అలాగే ఇక్కడ కర్వ్స్లో మనం ఈక్వల్గా పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ అలాగే రెడ్లో సో మనం ఇలా రెడ్ని మనం మూవ్ చేసుకుంటే సో మొత్తం వీడియో అనేది రెడ్ అయిపోతుంది. అదే దాని ఆపోజిషన్ డైరెక్షన్లో వెళ్తే, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే ఏమైంది, మొత్తం సియానా కలర్లోకి మారిపోతుంది. ఓకే, చూసారు కదా. సో సేమ్ మీకు మళ్ళీ ఎగ్జాంపుల్ చూపిస్తాను. దాని ఆపోజిట్ కలర్లోకి మొత్తం షిఫ్ట్ అయిపోతుంది మనకి. అంటే ఆర్జీబీ సిఎంవైకే. సో మీకు క్లారిటీ ఉంది కదండి, ఆర్జీబీ కలర్స్లో ఏవైతే ఉన్నాయో సేమ్ దాన్ని ఆపోజిట్ కలర్స్ని సిఎంవైకేలోకి కన్వర్ట్ అయిపోతుంటాయి అనమాట. రెడ్ కలర్లో మనం టాప్ది ఇంక్రీజ్ చేస్తే, మనం టాప్ది మూవ్ చేస్తే మనకి లైటింగ్ అనేది మూవ్ అవుతుంది. అండ్ ఎట్ ఏ టైం ఇక్కడ మనకి డౌన్ది మూవ్ చేస్తే మనకి సియానా కలర్ అనేది కంప్లీట్గా వచ్చేసింది. చూసారు కదా. ఓకే, సేమ్ అనమాట. సేమ్ మనకి గ్రీన్లో కూడా అట్లనే ఉంటుంది. సో మనం ఈ పైన ఏదైతే ఉందో ఆ కలర్ని మనం తీసుకెళ్తే గ్రీన్ వచ్చేస్తుంది. సో అట్ ఏ టైం ఇక్కడ మనం కింద తీసుకెళ్తే మెజెంటా కలర్స్ అనేది కంప్లీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, సేమ్ అనమాట. సిఎంవైకి అది ఆర్జీబీకి సిఎంవైకి ఆపోజిట్ డైరెక్షన్లో ఇవి కలర్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇది మెజెంటా. ఓకే, సేమ్ బ్లూలో కూడా అలాగే ఉంటుంది. ఓకే, ఎల్లో. ఓకే, ఇవి ఎలా యూజ్ చేయాలంటే, సో మనకి ఆ ఆప్షన్ ఉన్నట్టుగా మనకి కొంచెం అడ్జస్టబుల్గా ఇట్లా మనం దేనికి కావాలనేది ఎలా అనేది మనం కొంచెం అడ్జస్టబుల్గా చేయాలి. మ్యాక్సిమం కొన్ని చోట్ల వరకే ఇది ఉపయోగం ఉంటుంది. సో అన్ని చోట్ల ఇది ఉపయోగం ఉండదు. కొన్ని చోట్ల ఏంటంటే కలర్ని హైలైట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇవి మనకి యూజ్ అవుతాయి. ఓకే, ఇలా. ఓకే, ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. సో సేమ్ ఇక్కడ మనకి ఏదైతే ఉంటాయో సేమ్ ఇక్కడ లైటింగ్ ఎలా అయితే అడ్జస్టబుల్ చేసుకోవచ్చో సేమ్ అలాగే అందులో మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఆర్జీబీ కర్వ్స్లో మనకి లైటింగ్ అనేది కొంచెం అప్గ్రేడ్ చేసుకోవచ్చు, అలాగే అట్ ఎ టైము దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న కలర్స్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు.